హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ 1. ఈవేళ వీడియోలో మీకు గవర్నమెంట్ స్కూల్ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి అనమాట. కేవలం 10వ క్లాస్ అర్హతతో అనమాట ఈ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా అయితే సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ శాలరీ వచ్చేసి 47,600 వరకు శాలరీ అయితే మనకి పే చేస్తారండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఇచ్చారనమాట. ఒక మంచి ఏజ్ అయితే ఇచ్చారండి. 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి గొప్ప ఆపర్చునిటీ. సో ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ముందు నోటిఫికేషన్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారండి. వాటన్నిటి కోసం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 1 జూన్ వరకే ఛాన్స్ ఉంది కాబట్టి అతి తక్కువ టైం ఉంది కాబట్టి తొందరగా మీరైతే అప్లై చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది. మనం ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ ఐడి అయితే ఇచ్చారండి. దాంట్లోకి మనం వెళ్ళి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ అనమాట మనకి ఆ పీడిఎఫ్తో పాటు అనమాట మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, దీన్ని అనమాట మనం ఫిలప్ చేసి పంపించాలి. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో అక్కడైతే నింపాలన్నమాట. అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఫిలప్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉంది, విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పారండి. సో ఆ కాపీని అనమాట ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ ఇన్ బ్లాక్ ఇంక్ అని ఉంది, బ్లాక్ ఇంక్తో ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేమ్ దగ్గర నేమ్, ఫాదర్ హస్బెండ్స్ నేమ్ దగ్గర మెన్షన్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్ మనం ఇక్కడ యాజ్ యూజువల్గా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. కేటగిరీ, కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనకి ఏమేమి అడిగారో అవన్నీ క్లారిటీగా మనం మెన్షన్ చేయాలి. కరెక్ట్గా రాయాలి, తప్పు అయితే రాయకూడదండి. నెక్స్ట్ అదేవిధంగా మన క్వాలిఫికేషన్స్ 10th, ఏ మీడియము, ఎక్కడ చదివాము, మన బోర్డు నేమ్ ఏంటి అనేది అన్నీ కూడా 12th, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఏ మన క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఏమైనా మీరు ఎక్కడైనా ముందుగా ఈ జాబ్స్కి సంబంధించి ఎక్కడైనా చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎక్కడ చేశారు, ఎంత టైం చేశారు, అంటే ఎన్ని ఇయర్స్ చేశారు అనేది క్లారిటీగా ఇక్కడైతే మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్, మీకు ఒకవేళ కంప్యూటర్స్లో నాలెడ్జ్ ఉంటే ఇక్కడ అనమాట ప్రొఫిషియన్సీ దగ్గర మనం ఫిలప్ చేయాలి. ఉంటే ఎస్ అని ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ గేమ్స్ అని ఉన్నారు. మనం గేమ్స్లో కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటే, స్కూల్ ఆర్ జోనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తుంటే, ఏ కాలేజ్లో ఎక్కడ ఆడారు అనేది అవన్నీ కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మన హాబీస్, మనం డైలీ ఇంపార్టెంట్, దట్ మీన్స్ మనకి ఇష్టమైనవి ఏంటి అనేది అక్కడ హాబీస్లో వస్తుంది ఫ్రెండ్స్, అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీకి సంబంధించిన ఏమైనా ఉంటే అక్కడ మనం చేసాము అవి కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకైతే 300, జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్ ఉంటే అవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. పాస్పోర్ట్ నెంబర్ ఉంటే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ అని, నో అయితే నో అనేసి చేశాను అనమాట. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్ అన్ని వేసేసి అనమాట మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 8 వేకెన్సీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో జాబ్స్ నేమ్స్ వచ్చేసి పీజీటీ మ్యాథమెటిక్స్ కౌన్సిలర్ అండ్ నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ పిఎం ఆర్ పీటీఐ కమ్ మ్యాట్రాన్ అండ్ జనరల్ ఎంప్లాయీస్. మనం క్లర్క్ లెవెల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి అవి జనరల్ ఎంప్లాయీస్ కింద వస్తాయి. అవి 2 పోస్ట్స్ అనమాట. సో మనం దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 10th పాస్ అయి ఉండాలన్నమాట. 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వీళ్ళకి శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ 18,000 పర్ మంత్ అనమాట మనకి శాలరీ అయితే ఇస్తారనమాట.
నెక్స్ట్ ఇంకా మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి. వాటికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే పీజీటీ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా బీఈడీ డిగ్రీ మరియు సిబిఎస్ఈ నిర్వహించి సీటెట్ పేపర్ 2లో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలనేది వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ కౌన్సిలర్ చూసుకుంటే ఈ పీజీటీ మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్, కౌన్సిలర్ చూసుకుంటే కూడా అది కూడా 1 పోస్టే. దీనికి సంబంధించిన అర్హత చూసుకుంటే సైకాలజీలో డిగ్రీ లేదా చైల్డ్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరి అంటున్నారు. అదేవిధంగా కెరీర్ కౌన్సిలింగ్లో డిప్లొమా ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పీజీటీ మ్యాథమెటిక్స్ శాలరీ చూసుకుంటే 47,600 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. కౌన్సిలర్ చూసుకుంటే 31,000 రూపీస్ అనమాట పర్ మంత్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ నర్సింగ్ అసిస్టెంట్ చూసుకుంటే నర్సింగ్లో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అర్హులు అన్నట్లు అనమాట ఇక్కడ ఇచ్చారు. ఈ వేకెన్సీస్ 1 అనమాట. శాలరీ చూసుకుంటే 20,000 రూపీస్ పర్ మంత్ అనమాట. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ ఇన్ కెమిస్ట్రీ, దీనికి సంబంధించిన కూడా ఒకటే పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సైన్స్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైతే మాత్రం ఉండాలన్నమాట. వీళ్ళకి శాలరీ చూసుకుంటే 20,000 రూపీస్ పర్ మంత్ అనమాట. నెక్స్ట్ పీఎం పీటీఐ కమ్ మ్యాట్రాన్ ఫీమేల్కి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది 10th పాస్ అయితే సరిపోతుంది. వీళ్ళ శాలరీ చూసుకుంటే 21,000 రూపీస్ పర్ మంత్ అనమాట. ఆల్రెడీ జనరల్ ఎంప్లాయీస్ అంటే మన క్లర్క్ లెవెల్ జాబ్స్ కోసం ముందుగానే నేను చెప్పాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ జాబ్స్ చూసుకుంటే మనకి ఇది అగ్రిమెంట్ బేస్డ్ జాబ్స్ అనమాట. అంటే 1 ఇయర్ మనకి అగ్రిమెంట్ ఇస్తారనమాట. ఈ 1 ఇయర్లో మన సర్వీస్ అనేది బాగుంటే 3 ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇవి నేను స్టార్టింగ్లో గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పాను కాబట్టి ఇలా మనం చేస్తున్న ఎక్స్పీరియన్స్ బాగుంటే మనకు ఒక రిటర్న్ టెస్ట్ పెట్టనమాట ఈ జాబ్ని పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మనకి డైరెక్ట్ జాబ్స్కి తీసుకుంటున్నారు కాబట్టి ఇది కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఒకవేళ మన సర్వీస్ బాగుంటే డెఫినెట్లీ వాళ్ళే ఎగ్జామ్ పెట్టి మనకైతే పర్మనెంట్ చేస్తారు. సో షెడ్యూల్డ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 5 and 6 జూన్లో నిర్వహిస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ జాబ్స్కి 1 జూన్ కల్లా మనమైతే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఐడి అయితే మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. వెబ్సైట్ ఐడి వచ్చేసి www.sainikSchool.pungalwa.nsc.in వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట. మన నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇందాక చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ అనమాట పూర్తిగా నింపనమాట. మనకి ఇంకేమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగి ఉంటే వాటిని మనం తప్పకుండా ఈ అప్లికేషన్ ఫామ్తో జత అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం దీనికి డీడీ రూపంలో అయితే మనం డీడీని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ డీడీ వచ్చేసి అనమాట ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పుంగివ నాగాలాండ్ పేరు అయితే మనం డ్రాఫ్ట్ని క్రియేట్ చేయాలి. చేశాక ఓబీసీ వాళ్ళకి చెప్పాను కదా 500 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 300 రూపీస్ లేదా 250 రూపీస్తో అనమాట మనం డీడీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. పూర్తయిన దరఖాస్తుని మనం ఈమెయిల్ ద్వారా అయితే సెండ్ చేయాలి ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.